వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో పవిత్రమైన ఆవు నెయ్యికి బదులుగా పూర్తి రసాయనాలు, జంతువుల కొవ్వు, పామ్ ఆయిల్తో కూడిన కల్తీ నెయ్యి వాడిన అంశంపై ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు సంస్థ తేల్చింది. దేవాలయాల శుద్ధీకరణ చేయటమే కాకుండా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నాం. 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో తిరుపతి లడ్డూలో చాలా నాణ్యతా లోపాలు ఉన్నాయి. సరైన నేతి వాసన అనేది రావటం లేదని భక్తులు గొడవ చేయడంపై టీడీపీ అప్పుడే అనుమానాలు వ్యక్తం చేసిందని అన్నారు. నాణ్యతా లోపాలు ఉన్నాయి, సరైన నేతి వాసన అనేది రావటం లేదని భక్తులు గొడవ చేస్తా ఉన్నారని మనం అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి చెప్పినది ఏంటంటే అది అసలు నెయ్యే కాదు, పాల నుంచి తీసిన వాళ్ళు ఒక లీటర్ పాలు అనేది